ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మయూర్, ఆర్య కోసం సూర్య తన ప్రాణాల త్యాగం చేయడం నీ కళ్ళారా నువ్వు చూసావు. కానీ ఆర్య తన స్థాయిని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యుడిలా ఆ ఇంటికి కొడుకుగా వెళ్ళాడు. నష్టాన్ని భర్తీ చేయడం అంటే డబ్బులిచ్చి వదిలించుకోవడం కాదు, ఆ కుటుంబానికి అండగా బాధ్యతగా నిలబడమని మీరు నిరూపించారు సార్. ఇంత గొప్ప మనసుండడం ఒక్క ఆర్యవర్ధన్ గారికే సాధ్యం. నేనేం చేసినా ఆ కుటుంబానికి జరిగిన నష్టం తీరిపోదు మయూర్. నా వంతు బాధ్యతగా చేయగలిగినంత వరకు వాళ్ళకి మంచి చేయాలనేదే నా తపన. అందుకు నీ సహాయం కూడా కావాలి. సహాయమా? చాలా పెద్ద మాట సార్. మీరు జస్ట్ ఆర్డర్ వేయండి సార్, మీకోసం నేను ఏమైనా చేస్తాను. మయూర్, సూర్య సెకండ్ సిస్టర్ దివ్యని నువ్వు పెళ్లి చేసుకోగలవా? తను చాలా మంచి అమ్మాయి మయూర్. కుటుంబ బాధ్యతలు తెలిసిన అమ్మాయి. కుటుంబం కోసం చదువుని వదిలేసి కష్టపడుతుంది. ఈ పెళ్లితో అయినా తనకు మంచి జీవితం దక్కాలి. నీలాంటి మంచివాడు తనకి భర్త కావాలి. అందుకే అడుగుతున్నాను మయూర్. సూర్య చెల్లిని నో కాదు, నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా? తను నీకు మంచి భార్య అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మయూర్, ఇందులో బలవంతమేం లేదు, నీకిష్టమైతేనే. మీరు నాకు కెరీర్ ఇచ్చారు, ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. ఇప్పుడు మంచి జీవితం ఇస్తానంటే ఎందుకు వద్దంటాను సార్? పైగా ఈ విధంగా మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మయూర్. అయ్యో సార్, మీరేం చేసినా మాకు మంచే చేస్తారు సార్. మీ మాట నేను ఎప్పుడూ కాదన్నా. రేపే మా పేరెంట్స్ని తీసుకుని పెళ్లి చూపులకు వస్తాను సార్. అమ్మా, అమ్మా. నాన్న సూర్య, ఎక్కడికెళ్ళావురా? ఫోన్ చేస్తే కూడా తీయలేదు. ఈ కవర్లేంటి? చూడు. పట్టుచీరా ఎవరికి నాన్నా? దివ్య కోసం తీసుకొచ్చానమ్మా. రేపు దివ్యం చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. చెల్లి కోసం పెళ్లి సంబంధం చూసావా నాన్నా? అవునమ్మా, అబ్బాయి చాలా మంచోడు, మంచి కుటుంబం కూడా. పైగా తను నాకు బాగా తెలుసు. ఏ జైల్లో పరిచయమో. దివ్య, ఎందుక మారుస్తున్నావు? బాగా తెలుసు అంటే జైల్లో పరిచయం కాక ఇంకేమనుకోవాలి? చాలే ఆపవే. చెప్పేది పూర్తిగా వినకుండా ఏంటి నువ్వు? అమ్మా, దివ్యనేమనొద్దు. చూడు దివ్య, మనకు తెలిసిన ఆఫీసర్ ద్వారా ఒక వంటల కాంట్రాక్ట్ వచ్చింది. ఆ సార్తో మాట్లాడుతుంటేనే మాటలో మాటగా సంబంధం విషయం వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ సార్ ఆఫీస్లోనే పనిచేసుకుంటున్నాడు.
చదువు సంస్కారం ఉన్నవాడు. నేను ఆ అబ్బాయిని చూశాను, చాలా బాగున్నాడు. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం. అన్ని వివరాలు కనుక్కున్న తర్వాతే నిన్ను చూడ్డానికి రమ్మన్నాను. ఎవరిని అడిగి రమ్మన్నావు? అంత నీ ఇష్టమేనా? ఇదంతా నువ్వేదో బాధ్యత తీసుకుంటున్నట్టు అమ్మ ముందు బిల్డప్ ఇవ్వడానికే కదా? నోర్మోయ్, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదేదో మాట్లాడుతున్నావు. ఎవరిని అడగాలి? అమ్మా, ఎవరిని అడగాలి? ఆగమ్మా. అవును, అంతా వాడిష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటి బాధ్యత వాడిదే కాబట్టి. అంతా వాడిస ప్రకారమే జరుగుతుంది, జరిగి తీరాలి. అమ్మా, చెల్లితోనే మాట్లాడతాను. నువ్వుండు సూర్య, దీనికి తలపొగరు ఎక్కువైంది. నా కొడుకు ఏం చేసినా ఈ కుటుంబం క్షేమం మంచి కోసమే ఆలోచిస్తాడు. కుర్రోడు మంచోడు, చదువుకున్నవాడని చెప్తున్నాడు కదా, అంతకంటే నీకేం కావాలి? అది కాదమ్మా. నోర్మొయ్. రేపు పెళ్లి చూపుల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉండు. ఇదిగో, ఇంకేం మాట్లాడుకో, పో లోపలికి పో. దివ్యకు అర్థమయ్యేలా నేను చెప్పేవాడిని కదమ్మా, ఎందుకు ఇలా కోపడ్డావు? నా కొడుకుని ఎవరైనా ఏమైనా అంటే నాకు కోపం రాదా? ఆ అన్న అంటే అమ్మలో సగం నాన్నలో సగం అంటారు. అది నువ్వు నిజమని నిరూపించావు. అమ్మలా ప్రేమగా చూసుకుంటున్నావు, నాన్నలా బాధ్యతగా ఆలోచిస్తున్నావు. దానికి నీ విలువ తెలియదురా, త్వరలో తెలుసుకుంటుందిలే. సరేమ్మా, రేపటి ఏర్పాట్ల గురించి నువ్వేం టెన్షన్ పడకు, అవన్నీ నేను చూసుకుంటాను. సర్లే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తాను. అందుకే నేను త్వరగా ఆ కాంట్రాక్ట్ నీ చేతికొచ్చేలా చూసుకోమని చెప్పాను. ఇప్పుడేమైందని? జస్ట్ పెళ్లి చూపులే కదా, నువ్వేం వరీ అవ్వకు, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావో ఏమో. పెళ్లి చూపులే కదా దివ్య, లైట్ తీసుకో. తొందర పడితే మొదటికే మోసం వస్తుంది. కూల్గా ఉండు. పెళ్లి చూపులు చూడు, నచ్చలేదని చెప్పే, సింపుల్. నీకన్నీ సింపులే, నా తిప్పలేవో నేను పడతాను. బాయ్. ఏయ్ హలో, హే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.